శ్రీమద్ ఆంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 241వ పద్యం. అనినన్ ప్రహ్లాదుండు భయంపడి కశ్యపు కడకుంచని విరోచన సుధన్వులు తన్ను వివాద నిర్ణయంబడిగిన విధంబును చెప్పిన విని వానికిన్ కశ్యపుండిట్లనియే. సాక్షియును ధర్మదర్శియు సాక్షి ధర్మ విధులు తప్పంగన్ చెప్పిన అధమ వృత్తి వరుణపాశ సహస్రంబు వానిన్ కట్టి పాయు నేటేట నొక్కొకడాయతముగా. సాక్షి ధర్మాన్ని దర్శించే న్యాయమూర్తి అయినవాడు సాక్షి నియమాలను ధర్మ నియమాలను తప్పి నీచంగా ప్రవర్తించి సాక్ష్యం ధర్మం చెప్పితే అలాంటి వాణ్ణి 1000 వరుణ పాశాలు బంధిస్తాయి, ఏటేటా ఒక్క పాశం వంతున వదులుతాయి. సాక్షులు 11 మంది. అందులో కృత సాక్షులు అంటే నిర్ణయించుకొనబడిన సాక్షులు 5. వారు లిఖితుడు, స్మారితుడు, యదృచ్ఛాభిజ్ఞుడు, గూఢుడు, ఉత్తరుడు. అకృత సాక్షులు అంటే నిర్ణయించుకొనబడని సాక్షులు 6. వారు గ్రామస్థులు, ప్రాడ్వివాక లేఖక సభ్యులు, రాజు, కార్యాధికారి, వాదిచే పంపబడినవాడు, కుల వివాదాల్లో కులంవాడు. అధర్మబిద్ధంబై సభకు వచ్చిన దానిన్ తీర్పని సభ్యులు అధర్మవిద్ధులగుదురు. మరి సభ్యులు కామక్రోధంబులు విడిచి అధర్మంబు ఆపనినాడు అయ్యధర్మంబునందు ఒక్క పాదంబు సభ్యులను ఒక్క పాదంబు భూపతిని తక్కిన ఎది కర్తనున్ పొందును. సమంజసులైన సభ్యుల చేత విద్యుక్తంబయ్యనేని అధర్మంబు కర్తనున్ పొందున్. కావున ధర్మంబు తప్పక చెప్పవలయును అనినన్ ప్రహ్లాదుండు ధర్మమతి అయి విచారించి తన కొడుకు కంటే గుణశ్రేష్ఠుడుగా సుధన్వున్ చెప్పిన పుత్రస్నేహంబు విడిచి ధర్మువు తప్పక చెప్పే అని ప్రహ్లాదున్ ప్రశంసించి సుధన్వుండరిగే. కావున మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధి చేయుండని విదురుండు పలికిన దుర్యోధను భయంబున సభ్యులెవ్వరున్ పలుకరైరి. ద్రౌపదియు నట్లు సకల క్షత్రియ సమక్షంబున దుశ్శాసను చేతన్ పరిభవింపబడి దుఃఖితయయి అవ్విధంబున నొప్పి ఆ స్వయంవరమునాడు అఖిల భూపతుల చేనట్లు సూడన్బడి పాండవుల ధర్మపత్నినై గోవిందు చెలియలినై వీని చేతనిట్లు పరిభూతనగుచు సభా మధ్యమున మహీపతులచే చూడంగబడి తిని ఇంతవడుదునే ఇప్పుడు నా పలుకులకెవ్వరూ ప్రతివచనం వేల పలుకరైరి. ధన్యులారా, ఈయన దాసినే ఎరుగజెప్పి పనుపుడు ఎల్లదానిననుచు వనరుచున్న అపగాసుతుడు శాంతనవుడిట్టులనియే దాని జూచి. ఆ స్వయంవరం రోజు ఆ విధంగా వెలిగి అందరూ రాజులచే అంత గొప్పగా చూడబడి
పాండవుల ఇల్లాలినై శ్రీకృష్ణుని చెల్లెలినై ఇప్పుడు ఈ దుశ్శాసనుడి చేత ఇలా అవమానించబడుతూ ఈ సభామధ్యంలో రాజులందరి చేత చూడబడుతూ ఇంత దుస్థితి అనుభవిస్తున్నానే. నేనడిగిన దానికి ఎవరు కూడా ఎందుకు సమాధానం చెప్పడం లేరు. నేను దాసినా కానా, పూర్తిగా తెలియజెప్పి నన్ను ఆజ్ఞాపించండి అని దుఃఖిస్తున్న ద్రౌపదిని చూచి భీష్ముడు ఈ విధంగా అన్నాడు. ద్రౌపది వాక్య విన్యాసంలో కానవచ్చే అగ్రామ్యత్వం, వికటత్వం, ఉదారత గుణాన్ని రూపుకట్టిస్తున్నాయి. అవ్వా, నీ ప్రశ్నంబునకు ఉత్తరంబు అయ్యుధిష్ఠిరుండు చెప్పవలయున్. కానినాడు ధర్మసూక్ష్మత ఎవ్వరికీ నెరుగ గహనంబు. దీని ఫలంబు వేగంబా ఈ కురుకుల పాంసనులు అనుభవింతురు అని పలుకుచున్న అవసరంబున అక్కోమలిన్ చూచి నగుచూ భీష్ముడు, అమ్మా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది ఆ యుధిష్ఠిరుడే అనడంలో ఎన్నో అర్థాలు స్ఫురిస్తున్నాయి. మహావ్యసనపరుడై ఒళ్ళు తెలియక పందెములొడ్డి ఓడిపోయిన ఆ ధర్మరాజునే సమాధానం అడగమన్నట్లు. ఇందులో కొంత నిరసన వ్యక్తమవుతున్నది. నిన్నొడ్డి ఓడిపోయిన నీ భర్త జూదంలోని మోసాన్ని గూర్చిగాని, నిన్నొడ్డడంలోని ముందు వెనుకలను గూర్చిగాని విమర్శించక, జరిగిన దానిని అంతా అంగీకరించినట్లు ఊరకుండగా ఎవ్వరేమని చెప్పగలరు అనే భావం కూడా ధ్వనిస్తున్నది. అంతేగాక ఈ దుర్మార్గుల మీద దండోపాయం ప్రయోగించడమే నీ ప్రశ్నకు సమాధానం. దీన్ని నిర్ణయించవలసిన వాడు నీ భర్త అనే భావం కూడా కొంత స్ఫురిస్తున్నది. ధర్మజుడు అని అనక యుధిష్ఠిరుడనే పదప్రయోగం. దీని ఫలంబు వేగంబా ఈ కురుకుల పాంసనులు అనుభవింతురు అనే వాక్యం ఈ భావానికి బలం చేకూరుస్తున్నాయి. ధర్మరాజును మించి ధర్మసూక్ష్మాలు ఎరిగిన వాళ్ళు ఇంకెవరున్నారు? ఆయనే నీ ధర్మ సందేహం తీర్చగలడు అన్నది వాక్యార్థం. తరుణి, ఎవరకంటే నొక్కరుడ భర్తయగుట లగ్గు, జూదంబున నాలి నోటువడని వానిగా తగు భర్తన్ పడయుమింక అనుచు రాధేయుడుల్లసమాడెనంతా. ద్రౌపది, ఐదుగురి కంటే ఒక్కడే భర్త కావడం మంచిది. జూదంలో భార్యను ఓడిపోని తగు భర్తను ఇంక పొందు అని కర్ణుడు ఎగతాళి చేశాడు. కర్ణుని పెంపుడు తల్లి రాధ అతిరథుని భార్య. అందుచేత కర్ణుడు రాధేయుడైనాడు. జూదంలో భార్యను ఓడిపోని వాణ్ణి తగు భర్తగా పొందుమంటే దుర్యోధనుణ్ణి చేపట్టుమని కర్ణుని సూచన. ఏ కులకాంతకైనా కర్ణుని మాటలు కర్ణశూలాలే. కాగా కర్ణుని సూచన మాయాద్యూతంలో లభించిన అక్రమ విజయంతో మదోద్ధతుడై ఉన్న దుర్యోధనుని దుర్మార్గాన్ని మరొక రీతిగా రగుల్కొల్పింది. అమ్ముదితం విభీత హరిణాక్షిన్ కలాప విభాసి కేశభారమ్మున నొప్పుదానిన్ తన రమ్య పృథూరుతలంబు నెక్కగా రమ్మని సన్నసేసే ధృతరాష్ట్రసుతాగ్రజుడప్పుడు దాని దూరమ్మునల్ చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడు అల్కతోన్. ధృతరాష్ట్రుని జ్యేష్ఠపుత్రుడైన దుర్యోధనుడు భయపడిన రేడి కన్నుల లాంటి కన్నులు గలది, నెమలిపురిలా ప్రకాశించే తల వెండ్రుకల భారం కలది అయిన ద్రౌపదిని
అందమై విశాలమైన తన తొడ మీద కూర్చుండ రమ్మని సైగ చేశాడు. ఆ సైగను దూరం నుండి చూచి కౌరవులు అనే జింకల పాలిటి సింహం లాంటి భీముడు కోపంతో భయపడిన లేడి వంటి కన్నులు, నెమలిపురివలే ప్రకాశించే బరువైన జుట్టు స్త్రీకి సౌందర్య హేతువులో విభీతహరిణాక్షి కలాప విభాసి కేశభారమ్ముననొప్పుదాని అని నన్నయ్య ద్రౌపదికి ప్రయోగించిన విశేషణాలు రెండును ఆమె పొందుతున్న భీతిని, దుశ్శాసనుని దుష్టచేష్ట వల్ల ఆ జుట్టు చెదరిన రీతిని తెలియజెప్పడంలో పాటు దుర్యోధనుని కంటికి ఆ స్థితిలో కూడా ఆమె అందంగా కనిపించడాన్ని సూచిస్తున్నది. భీముణ్ణి కౌరవ కురంగ మృగేంద్రుడు అనడంలో మున్ముందు అతని చేత కౌరవులకు పట్టనున్న గతి కూడా సూచన చేయబడింది. లయ సమయ దండధర నిర్దయుడై ధరణీసులెల్ల తన పలుకులు విస్మయ సంభ్రమ భయ సంహృతులై వినుచూడంగా ఇట్టులని ఎన్ సభలో భీముడు ప్రళయకాల యమధర్మరాజుల దయలేనివాడై రాజులంతా ఆశ్చర్యంతో తొట్రుపాటుతో భయంతో తన మాటలు వింటుండగా సభలో ఇలా అన్నాడు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరున్ నిజోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్మున్ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున. రాజ్య సంపద వల్ల కలిగిన పొగరుతో అందమైన ద్రౌపదిని చూచి, అంటే అరటి బోదెల వంటి తొడలు గల ఆమెను తన తొడ మీద కూర్చుండరమ్మని పిలిచిన ఈ దుష్ట దుర్యోధనుణ్ణి భయంకర యుద్ధ రంగంలో ఎదుర్కొని అడ్డగించ సాధ్యం కాని నా చేతులు త్రిప్పే భీకర గదాదండం దెబ్బలతో ఇతని తొడలు విరుగగొట్టుతాను. ఉదాత్త రమణీయమైన నన్నయ్య పద్యశైలికి ఉదాహరణాలైన ప్రసిద్ధ పద్యాల్లో ఇది కూడా ఒకటి. భయంకరాలు భావి భారత మహాసంగ్రామానికి ప్రాతిపదికలు, రౌద్రరసానికి ఉనికి పట్టులు అయిన భీముని ప్రతిజ్ఞల్లో ఇది రెండవది. అనేకంగా ప్రయుక్తమైన ఊరు శబ్దం పద్యశైలికి రమ్యతను కూర్చడమే కాక ద్రౌపదిని కూర్చుండుమని దుర్యోధనుడు చూపిన ఊరువు భీముని కంటికి ఎంత కటువుగా మాటిమాటికి కనిపించిందో తెలుపుతున్నది. కాగా దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు అని సుదీర్ఘంగా సుళ్ళు తిరుగుతూ సాగిన సమాసంలో సహృదయుడు భీముని చేతిలో ఆ చండ గద తిరిగే విధానాన్ని భావించుకోవచ్చు అని సర్వజన భయానక క్రోధావేశ వివసుండయి ఆయుధంబులున్న వలనికి దృష్టులు సలుపుచు అగ్రజు మొగంబు సూచుచున్న భీమసేనున్ అతి రౌద్రాకారంబు సూచి భీష్మ విదుర ద్రోణాదులు ఇది కోపంబునకవసరంబుగాదని అతనిన్ ప్రశాంత చిత్తున్ చేసిరి. అంతా ధృతరాష్ట్రున్ అగ్నిహోత్రాయతనంబున నరచే వరడు లగ్నులు శాంతజ్యుతులయ్యే కౌరవ స్త్రీ తతి
హృదయములు అధిక శోకతప్తములయ్యన్. ధృతరాష్ట్రుని అగ్నిహోత్ర గృహంలో పెద్ద నక్కలు అరిచాయి. అగ్నిహోత్రాల్లో వెలుగులు చల్లారినాయి. కౌరవ స్త్రీ సమూహాల హృదయాలు దుఃఖంతో కలత చెందాయి. క్రూరాత్మకులై దుష్పద వీరతులగు ధార్తరాష్ట్ర వీరుల శయ్యాగారముల నెగసే ఎంతయూ ఘోరంబుగన్ కాక ఘూక ఘూత్కారంబుల్. క్రూరమైన మనస్సు కలవాళ్ళు, చెడు మార్గం ఇష్టమైన వాళ్ళు అయిన కౌరవ వీరుల పడకటిండ్లలో ఎంతో భయంకరంగా కాకుల కూతలు, గుడ్లగూబల అరుపులు వ్యాపించాయి. అట్టి మహోత్పాతంబులు పుట్టిన కృప విదుర కలశ భూశాంతనవుల్. నెట్టన ధృతరాష్ట్రజులకున్ పుట్టెనరిష్టమని ఇష్టమున తమలోన్. అలాంటి పెద్ద అపశకునాలు పుట్టగా కృప, విదుర, ద్రోణ, భీష్ములు తమలో తాము ధృతరాష్ట్రుని కుమారులకు కీడు పుట్టిందనే ఇష్టంగా అనుకున్నారు. అంతనంతయు నెరింగి గాంధారి విదురున్ తోడ్కొని ధృతరాష్ట్రుగడకున్ పోయి పాండవ పరాజయంబును, ద్రౌపది పరిభవంబును, దుర్నిమిత్తోత్పత్తియునున్ చెప్పిన విని ధృతరాష్ట్రుండు దుర్యోధనున్ పిలిచి ఇట్లనియే. ఇంత జరిగిన తరువాత గాంధారి ఇప్పుడు కదిలింది. కోడలి మీద సానుభూతి పెరిగి కదిలిందో, లేక కొడుకుల క్షేమాన్ని కాంక్షించి కదిలిందో. పరమపతివ్రతన్ సభన్ తపస్వినిన్ పాండవపద్ధర్మపత్నిన్ ధర్మరతను అయోనిజన్ ప్రకృతి మానవ భామినిగాన్ తలంచి తెప్పరములు వల్కగా తగునే బాల్యమునాదిగా దుష్టభావనం పెరిగితి. నీ నిమిత్తమునన్ పెద్దయు దుఃఖితులైరి పాండవుల్. పరమపతివ్రత, తాపసురాలు, పాండవుల ఇల్లాలు, ధర్మం పట్ల ప్రీతి కలది, మానవగర్భం నుండి పుట్టనిది అయిన ద్రౌపదిని సామాన్య మానవకాంతగా తలచి ఓర్చుకోవడానికి సాధ్యం కాని మాటలు సభలో మాట్లాడడం తగునా? బాల్యం నుండి నీవు చెడు తలంపుతోనే పెరిగావు. నీ కారణంగా పాండవులు ఎంతో దుఃఖం అనుభవించారు. గత జన్మంలో ద్రౌపది ఇంద్రసేన, గొప్ప తపస్సు చేసిన పతివ్రత. ధృతరాష్ట్రుడి మాటలలో అగ్రామ్యత్వం, వికటత్వం, ఉదారతా గుణాన్ని రూపొందిస్తున్నాయి. వారల వలన నీ దురాగ్రహం ఉడుగుమని కొడుకును భంగించి సకల బాంధవ హితంబు సేయందలంచి ద్రౌపదిని రావించి శాంతవచనంబులనిట్లనియే. ధృతరాష్ట్రుండు ద్రౌపది కోరిన వరంబులిచ్చుట. సుందరి నా కోడండ్రురయందభ్యర్థితవు నీవా, అతి ముదమున నీకున్ తగన్ ప్రియంబు శేషద నిందుముఖి వేడుము ఎద్ది ఇష్టము నీకు. సుందరి ద్రౌపది, నా కోడళ్ళందరిలో నీవే గౌరవించదగిన దానివి. చంద్రముఖి, నీకేది ఇష్టమో కోరుకో, ఎంతో సంతోషంతో ఇస్తా. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు. ద్రౌపది అందాన్ని గురించి ఆయన విని ఉంటాడే కాని చూడలేదు.
అయినా ఈ సందర్భంలో ఆమెను సుందరి, ఇందుముఖి అని సంబోధిస్తున్నాడు. సౌందర్య సూచకాలైన సంబోధనలు స్త్రీలకు సంతోషహేతువులు. ద్రౌపది మనస్సును సుముఖం చేసుకోవడానికి ధృతరాష్ట్రుడు ఆమెను అలా సంబోధించి ప్రశంసించాడని అనిపిస్తుంది. అనినన్ పాంచాలి ఇట్లనియే. కరుణతోడ నాకు వరము ప్రసాదింప బుద్ధియేని లోకపూజితుండు మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు వలనన్ పాయవలయు వసుమతీశా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, దయతో నాకు వరం ఇవ్వాలని మీకు అనిపిస్తే లోకం చేత పూజించబడేవాడు, మనువుతో సమానమైన వాడు అయిన ధర్మరాజుకు దాస్యం నుండి విముక్తి కలగాలి. అపారుష్యం, అజరఠత్వం కల ఈ పద్యరచన సౌకుమార్యానికి చక్కని ఉదాహరణ. అట్లయినన్ కురుకుమారులు గురు వృద్ధ జనలాలితుండై పెరిగిన ప్రతివింజుడు దాసపుత్రుండు అనకుండుదు. ఇదియ నా ఇష్టంబు అనిన ఇచ్చి తిని ఇంకా రెండవ వరంబు వేడుము అనిన ద్రౌపది ఇట్లనియే. అలా అయితే గురువుల చేత పెద్దవారి చేత బుజ్జగించబడి పెరిగిన మా ప్రతివింజుణ్ణి కౌరవులు సేవకుని కొడుకని అనకుండా ఉంటారు. ఇదే నా కోరిక అని ద్రౌపది అనగా, ఆ ఇచ్చాను, రెండవ వరం కోరుకో అని ధృతరాష్ట్రుడన్నాడు. అందుకు ద్రౌపది ఇలా అన్నది. ప్రతివింజుడు ద్రౌపదికి ధర్మరాజు వల్ల జన్మించిన కుమారుడు. ఈ కోరికలో రాచకూతురిగా ద్రౌపది మాతృహృదయం వ్యక్తమవుతుంది. నెమ్మిని ధర్మజు నలుగురు తమ్ములు తమ ఆయుధములన్ తమ వర్మవరూధమ్ములయున్ తోడ సకలహితమ్ముగన్ పాయంగవలయు దాస్యము వలన. సంతోషంతో ధర్మరాజు నలుగురు తమ్ములు తమ ఆయుధాలతో, కవచాలతో, గృహాలతో అందరికీ మేలు కలిగేటట్లు దాస్యం నుండి విముక్తి పొందాలి అనిన ధృతరాష్ట్రుండు, నీ కోరిన వరం ఇచ్చితి, ఇంక మూడవ వరంబు వేడుము అనిన ద్రౌపది ఇట్లనియే. వైశ్యసతికి నొక్క వరము, సత్క్షత్రియ సతికి 2, శూద్రసతికి 3, విప్రసతికి 100 వేడ జస్వరములు కాన ఇంక వేడగాదు నాకు. వైశ్య స్త్రీ 1 వరం, ఉత్తమ క్షత్రియ స్త్రీ 2 వరాలు, శూద్ర స్త్రీ 3 వరాలు, బ్రాహ్మణ స్త్రీ 100 వరాలు కోరవచ్చు. అందువల్ల ఇక నేను కోరకూడదు అనిన ధృతరాష్ట్రుండు కోడలి గుణంబులకు ధర్మం బెరుంగుటకు సంతసిల్లి అనుజ సహితుండైన యుధిష్ఠిరున్ రావించి, నీవు సర్వ సంపదలు స్వరాజ్యంబునొప్పుగుని ఎప్పటి ఎట్లా ఇంద్రప్రస్థపురంబున కరిగి సుఖంబుండుము, నీకు లగ్గయ్యడును అని. వెండియు నీవు నిత్యంబు వృద్ధోపసేవ చేసి ఎరుగుదు ఎల్ల ధర్మంబులు ఎరుగలేక కడగి నీకెగ్గుసేసె నా కొడుకు, దీని మరచునది నీకు నేనుండ్లు కరపనేలా. నీవు పెద్దల సేవ చేసి అన్ని ధర్మాలు తెలుసుకున్నావు. నా కొడుకు జ్ఞానం లేక నీకు కీడు చేశాడు.
ఈ అపకారాన్ని మరిచిపో. నీకు నేను ఇంకేమీ బోధించనక్కరలేదు. మనమున వేరమి తలపమీయును సక్షమచిత్తుడగుటయును గుణములు కైకొని దోషములు విడుచుటయును ఉత్తముడైన పురుషునుత్తమ గుణముల్. మనస్సులో వైరం తలచకుండడం, ఓర్పుతో కూడిన మనస్సు కలిగి ఉండడం, గుణాలు గ్రహించి దోషాలు విడిచివేయడం గొప్ప వ్యక్తి యొక్క గొప్ప గుణాలు. ఏను బుద్ధి లేక జూదం ఉపేక్షించి తిని అల్పబుద్ధి సత్వుండైన వృద్ధున్ నన్నును మీ తల్లి అయిన గాంధారిని తలంచి దుర్యోధనాదులు చేసిన దుర్నయంబులు సేకునకుండునది. సర్వశాస్త్రవిదుండైన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండవుగా ఈ కురుకులంబునకు లగ్గగును అని ధర్మరాజు పాండురాజు రాజ్యంబునందు సమర్పించిన. ఇది ధృతరాష్ట్రుని మనోవేదనను వ్యక్తం చేసే వచనం. పుత్ర మమకారం, అధర్మఫల భీతి అనే అడకత్తెరలో ఆ తండ్రి నలుగుతున్నాడు. సమర్పించిన అనే దానికి అనేక ప్రతుల్లో ఉండే నియోగించిన అనే పాఠాంతరం అర్థస్పష్టతకు ఎక్కువ అనుకూలమైనదిగా ఉంది. తరుణి ద్రౌపది ఇట్లు పాండవధార్తరాష్ట్రులదైన భీకర పరస్పర కోపవేగము క్రన్నన్ పాచి విపత్తి సాగర నిమగ్నులను ధరించెన్. ప్రకాశకీర్తుల ధీరులన్ పురుషసింహములన్ నిజేసులన్ పూని తదయున్ ప్రీతితోన్. ద్రౌపది ఈ విధంగా పాండవులకు కౌరవులకు ఒకరి మీద మరొకరికున్న భయంకర కోప తీవ్రతను త్వరగా తొలగించింది. ఆపద అనే సముద్రంలో పూర్తిగా మునిగిన కీర్తిమంతులు, ధైర్యవంతులు, పురుష శ్రేష్ఠులు అయిన తన భర్తలను ప్రయత్నించి ఎంతో ప్రేమతో పైకి తీసింది. దానినంతయు భీమసేనుండు విని రాజ్య సంప్రాప్తి పాండవ సత్తములకు సతి కారణంబున ధృతమయ్యనను ఇంతకంటెను కష్టంబుగలదెయుండు. పేర్మిన పశ్యంబున్ కర్మంబు విద్యయూనను ఇవి తేజంబులట్టే తగిన పురుషునకెందును. నిరతంబు మిక్కిలి తేజంబు కర్మంబు దీని విడిచి అలుకగాడే పురుషుడు అని కోపఘూర్ణిత రక్తనేత్రుడై పరాక్రమమున శత్రువరులన్ ఉగ్ర సంగరమునన్ చంపి కుతల రాజ్యమెల్ల కొందుననుచో. భీమసేనుడు అంతా విని పాండవ శ్రేష్ఠులకు రాజ్యలాభం భార్య మూలంగా వచ్చిందని అనిపించుకోవడం కంటే కష్టం మరొకటి లేదు. పురుషునికి వెలుగునిచ్చేది గొప్ప సంతానం, చేసే పని, విద్య, ఎల్లప్పుడూ వీరకృత్యమే శ్రేష్టం. దీన్ని విడిచిన పురుషుడు తేలికపడడా అని కోపంతో తిరుగుడుబడిన ఎర్రని కళ్ళు కలవాడై పరాక్రమంతో శత్రురాజులను భయంకర యుద్ధంలో సంహరించి రాజ్యమంతా గ్రహిస్తానంటూ మృగమధ్యంబున ఉన్న సింహంబునున్బోలే అనుజమధ్యంబుననున్న యాతనిన్ కరంబున వారించి ధర్మరాజు ధృతరాష్ట్రు శాసనంబునన్ తమ్ములున్ తానును ద్రౌపదీ సహితంబుగా కాంచనరథారూఢుడై
ఇంద్రప్రస్థంబున కరిగిన ఇట దుశ్శాసను చేత అంత వృత్తాంతంబును విని దుర్యోధనుండు కర్ణ శకుని సైంధవులతో విచారించి ధృతరాష్ట్రుపాలికించని ఇట్లనియే. అహితుల నెల్ల విధంబులా విహితులగా చేయునది వివేకమని మరున్మహితుండు చెప్పే. ఇది మును బృహస్పతి సురేశ్వరునకు ప్రియహిత బుద్ధిను. శత్రువుల్ని అన్ని విధాలా తెగటార్చడమే వివేకం అని దేవతల్లో గొప్పవాడైన బృహస్పతి దేవరాజైన దేవేంద్రునికి మేలు చెయ్యాలని ప్రేమతో చెప్పాడు. ఆ పాండవులకెంత లగ్గుసేసియు ఇంకా హితులమయ్యదమే. కాశీ విషయంబుల అలిగించి కంఠ సమీపంబున విడుచునట్లు వారల విడిచిపుట్టి కర్జంబు దప్పితిమి. ఆ పాండవులకు ఎంత మేలు చేసినా ఇంకా మనం మంచివాళ్ళం అవుతామా? పాములను కోపపడేటట్లు చేసి కంఠంపై విడిచినట్లు వాళ్లను వదిలి పంపి తప్పు చేశాము. భూవిదిత ప్రతాప పరిభూత విపక్షుడు సవ్యసాచి గాంధీవముగొన్న భీముడు ఒడిన్ గదన్ కొన్న కవల్ కృపాణ చర్మావరణాది భాషిత మహాభుజ విక్రములైన వరలన్ లావే రణంబులో మనకు అలంఘ్య బలాఢ్యులనింక నోర్వగన్. ప్రపంచ ప్రసిద్ధమైన పరాక్రమం చేత శత్రువుల్ని ఓడించిన సవ్యసాచి గాంధీవం చేత పట్టితే, భీముడు వడిగా గదను చేబూనితే, నకుల సహదేవులు కత్తి డాలు కవచం మొదలైన వాటి చేత ప్రకాశించే గొప్ప భుజ పరాక్రమం కలవాళ్లైతే, జయింప సాధ్యం కాని ఆ బలవంతుల్ని మనం యుద్ధంలో ఎదిరించి నిలవడం సాధ్యమా? కావున వారలను అనుజ్యూతంబునన్ పరాజితులన్ కావించి విరళ దేశ నిర్వాసితులం చేయుట కార్యంబు అనిన విని ధృతరాష్ట్రుండొడంబడి అప్పుడా అనుజ్యూతార్థంబు ధర్మనందనున్ తోడితేరన్ ప్రతిగామిన్ పంచినన్ నియోగంబును విధి నియోగంబును అతిక్రమింపనగునే అని. పునర్జ్యూత విషయంలో భీష్ముడు తన అసమ్మతిని వెలిబుచ్చడం, గాంధారి దుర్యోధనుణ్ణి వదిలివేసి అయినా కులాన్ని రక్షించుమని ధృతరాష్ట్రునికి హితబోధ చేయడం మొదలైనవి మూలంలో ఉన్నాయి, కానీ తెలుగు భారతంలో లేవు. నృపవరుడు అనుజులు తానును ద్రుపదతనూజయు ప్రియంబుతో నరిగెను హస్తిపురంబునకు అశేష నృపక్ష జన హృదయములకు సంతాపముగన్. రాజశ్రేష్ఠుడైన ధర్మరాజు తన పక్షంలోని జనులందరి హృదయాలకు విచారం కలిగేటట్లుగా తమ్ములతో ద్రౌపదితో కలిసి ఎంతో ఇష్టంగా హస్తినకు వెళ్ళాడు. అందు ఎప్పటి ఎట్లా ధృతరాష్ట్ర నిర్మిత సభాసీనులయ్యున్నంత అభిమతాక్షుండైన శకుని కితవుండు ధర్మరాజునకిట్లనియే. ధన సంపద రాజ్యంబున దినకర తేజుండు మిమ్ము ధృతరాష్ట్రుడు పెంపునన్ పూజించన్ కావున చనదింకను వాని నుడ్డి సరి క్రీడింపన. సూర్యుని వంటి తేజస్సు గల ధృతరాష్ట్ర మహారాజు
ధన సంపదను రాజ్య సంపదను ఇచ్చి మిమ్మల్ని సమ్మానించాడు. కాబట్టి ఇక వాటిని ఒడ్డి జూదమాడడం తగదు. ఇది అపూర్వమైన పణంబు. దీని నొడ్డి యోటువడిన వారలు అజిన వల్కలంబులు గట్టి వన్యమూల ఫలాశనులై బ్రహ్మచర్యంబునన్ 12 వనవాసంబు చేసి 13 నేడు జనపదంబున అజ్ఞాతవాసంబు చేసి అందిరుంగబడిరేని వెండియు 12 వనవాసంబును ఒక్క అజ్ఞాతవాసంబు చేయుచుండువారు ఇట్లోపుదేని జూదంబాడుటము ఆడుదము అనిన అనుజ్యూతార్థంబు ఆహూతుండైన మగుడనగునే అని. నేను చెప్పబోయేది ఇంతకు ముందెన్నడూ లేని పందెం. దీన్ని ఒడ్డి ఓడిన వాళ్ళు జింక చర్మం నారచీరలు ధరించి అడవుల్లో వేళ్ళు దుంపలు ఫలాలు ఆహారంగా బ్రహ్మచర్య వ్రతం అవలంబించి 12 అరణ్యవాసం 13వ ఏడు ఏదో ఒక దేశంలో అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు కనబడితే మళ్ళీ 12 అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఈ విధమైన పందెం వెయ్యడానికి నీకు శక్తి సరిపోతే జూదమాడదాం అని శకుని అనగా రెండవసారి జూదానికి రమ్మని పిలిస్తే వెనుదిరిగి వెళ్ళదగునా అని. ధర్మరాజు శకునితో రెండవ మారు జూదంబాడుట. ధర్మసుతుడొడ్డి శకునికి అధర్మస్థితి నోటువడియే దైవము చెయ్యిదిన్ నిర్మితమైన శుభాశుభ కర్మ ఫలం ఎట్లు దేహి గడవగ నేర్చున్. ధర్మరాజు పందెం వేసి శకుని చేతిలో అధర్మంగా ఓడిపోయాడు. దేవుడు నిర్ణయించిన మంచి చెడ్డల కర్మఫలాన్ని మానవుడు ఎలా దాటగలడు? అంతా అనుజ్యూత పరాజితులైన పాండవులు తమ రాజ్యోపభోగంబులు విడిచి విప్రసుహృద్బాంధవ జనానుగమ్యమానులై వనంబునకున్ పోవ సమకట్టి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాచార్యుల ఆమంత్రించిన విదురుండిట్లనియే. అప్పుడు పునర్జ్యూతంలో ఓడిపోయిన పాండవులు తమ రాజ్య సుఖానుభవాలను వదలి బ్రాహ్మణులు మిత్రులు బంధువులు ప్రజలు వెంటరాగా అరణ్యానికి వెళ్ళబోతూ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాచార్యుల దగ్గర సెలవు తీసుకున్నప్పుడు విదురుడు ఇలా అన్నాడు. 280వ పద్యం సమాప్తం. స్వస్తి.